అన్న అన్న ఒకసారి కామెంట్స్ చదవా. అన్నా నేను ప్రెగ్నెంట్ని, నా కోసం నాటుకోడి పులుసుని పులుసుగా చేసి రెసిపీ చూపించన్న. అమ్మ మీరు ప్రెగ్నెంట్ అన్నారు కదా, మీకోసం ఖచ్చితంగా రెసిపీ చేసి చూపిస్తాను. రారా కుమారు, వెళ్ళి నాటుకోడి కొనుక్కొద్దాం. ఇప్పుడు ఈ కడిగిన నాటుకోడి మొత్తాన్ని కుక్కర్లోకి వేసేసి అల్లం తెల్లగడ్డ పేస్టు, తగినంత సాల్టు, చిల్లీ పౌడరు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు, 10 పచ్చిమిరకాయలు వేసి పులుసు కదే కాబట్టి కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకొని కుక్కర్లో 2 విజిల్ పెట్టుకోమా. కరెక్ట్గా 2 విజిల్కి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పక్కన ఇంకొక దబరాలో కొద్దిగా ఆయిల్ పోసుకొని దీంట్లోకి ఇప్పుడు 2 యాలకులు, 2 చెక్క ముక్కలు, కొద్దిగా పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు. ఎర్రగడ్డ టమాటాలు బాగా రోస్ట్ చెప్పిన ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం పేస్టు, తగినంత చిల్లీ పౌడరు, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, మిరియాల పొడి వేసేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న నాటుకోడి ఈ వాటర్ మొత్తాన్ని దీంట్లో పోసేవాలి. ఒక 5 నిమిషాలు పులుసు బాగా ఉడికినాక ఫైనల్ గా దీంట్లోకి కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మన నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. పులుసు మాత్రం చాలా బాగా వచ్చింది. సేమ్ ఇలాగే మీ ఇంట్లో ట్రై చేయమా, అదిరిపోతుంది. ఒకవేళ మీరు కానీ తిరుపతి అయితే ఈ వీడియో కింద ఇంకొకసారి కమెంట్ చేయమ్మా, వీళ్ళు తీసుకొని మీ ఇంటికి నాటుకోడి పులుసు చేసి పంపిస్తాము. అలాగే మీకు ఈ నాటుకోడి పులుసు రెసిపీ ఎలా అనిపించిందో కింద ఒక కమెంట్ చేయండి.